అది ఒక కార్యక్రమం ఉండి నేను వచ్చేసాను ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా సారీ రాలేకపోతున్నానని. థ్యాంక్ యూ. అది బాబు గారు వల్ల చూపించిందంటారు ఇక్కడ నుంచి మీకు పంపించారండి. మీరు పంపిస్తే నేను వెంటనే రావడానికి కారణం లైఫ్ టైం షుగర్ ఇచ్చారు. చాలా ఆల్రెడీ కోబట్ కానీ గంగరాజు గారు ఒక మాట కరెక్ట్ గా చెప్పారు. మాట తీసుకోవాలంటే కల్మషం లేని మనిషి. నేను అడిగాను రాజకీయంలో ఇన్నాళ్ళ నుంచి ఎలా బతుకుతున్నారని నాకు ఎప్పుడు అవసరం ఉంటుందండి మాట. ఎందుకంటే మా కుటుంబంలో నేను పెళ్లి అయిన రోజు నుంచి నాగంటి వారి గురించి వింటున్నాను. అందువల్ల కానీ ఐ అగ్రీ కల్మషం లేని మనిషి డెఫినెట్లీ దట్ ఈస్ వన్ థింగ్. చాలా దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ అండి. యూ మస్ట్ బి వెరీ ప్రౌడ్. చాలా రేర్ ఇలాంటి మనుషులతో ఉండవలసినవి చాలా లేవండి. అంటే ఒకటి రాజకీయాలు ఏంటంటే అరుదమ్మ పొగిడారు, చిన్నపిల్లాడు కూడా అది చెప్తే మేము అందరం ఆ కేటగిరీ. కాదమ్మా మీటింగ్ పెద్ద కోడలు ఎవ్వరూ ఇంట్లో అది చెప్పుకోవాలి. ఇక్కడ మా అత్తమ్మ కూడా మాట్లాడు. 7th జూలై వచ్చిందమ్మా. నేను ముందే అంటే మినిస్టర్ అవుతాను నాకు తెలీదు, అందుకు ముందే పార్టీలో చెప్పి ఆ డేట్ నేను ఉంటానండి స్పోక్స్ పర్సన్ గా అక్కడే ఉన్నాను కదా చెప్పి పర్మిషన్ తీసుకుని వచ్చాను. వస్తే పార్లమెంట్ తెలుసండి నేను పర్మిషన్ తీసుకున్నాను కదా. కాదు నీది ఫస్ట్ బిల్లు. పార్లమెంట్ ఫస్ట్ ఏమైనా అండి మనం ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినాక ఫస్ట్ బిల్లు ప్రవేశపెట్టేది మీ మినిస్ట్రీ బిల్లు. ఫస్ట్ డే బర్త్డే ఒక్క కథ నువ్వు రా అన్నారు. ఇలా చెప్పుకుంటానండి ఇప్పుడు. అందుకోసం వచ్చినాక ఆలోచించుకుని మెల్లమెల్లగా చెప్తే ఏం పర్వాలేదు. రావుగారికి చేసే సేవ అదే దేశ సేవ. వెళ్ళు పర్వాలేదు ఏ ఒక్క మాట కూడా అది ఇలాగ మాట అన్నామంటే నా గొప్పతనం ఫ్యామిలీలో అది నాకు పెద్ద సపోర్ట్. చాలా సంతోషం లేదు. సాయంకాలం రావాల్సింది. సాయంత్రం కలదు సెలవు. కొద్దిగా చూడండి